వస్తుంది అంటే అవిద్య అజ్ఞానం నశించిపోతుంది. సూర్యుడు వస్తున్నాడు అంటే ఎట్లాగైతే చీకటికి ఆస్కారం లేదో అట్లాగే బాధ్య బాధక భావం. అక్కడ బాధ్యమేమో చీకటి, బాధకము రవి. ఇక్కడ బాధ్యము అజ్ఞానము, బాధకము జ్ఞానము. అందుకని సముచ్చయ స్తయోరేవం రవి శార్వరి. శార్వరి అంటే చీకటి అని అర్థం. శార్వరి అంటే చీకటి. ఎట్లాగైతే సూర్యునికి చీకటికి సముచ్చయం కలగదో, ఎందుకంటే విరోధం, అట్లాగే ఇక్కడ కూడా జ్ఞానానికి అజ్ఞానానికి విరోధం కాబట్టి సముచ్చయంగా ఉండేదానికి అవకాశము లేదు. ఇంకోటి ఏమి ఇచ్చాడు, గొర్రె సింహం ఎట్లాగైతే కలిసి ఉండవు అనే ఉద్దేశాన్ని కూడా ఇచ్చాడు. అందువలన తస్మాత్ అకారక బ్రహ్మాత్మని పరిసమాప్తావబోధస్య శేష కర్మ చోదనానాం అచోద్య స్వాభావ్యాత్ కుంఠీభవంతి. పరమాత్మయందు ఉంటాయా? కర్తృత్వ భోక్తృత్వాదంతా కూడా అజ్ఞాన కార్యమే కాని అవి జ్ఞానమందు ఉండే అవకాశం లేదు. అందువల్లనే ఇక్కడ అకారక బ్రహ్మాత్మని క్రియారహితమైన బ్రహ్మస్వరూపమందు, అకారకం అంటే క్రియారహితమైన బ్రహ్మస్వరూపమందు పరిసమాప్తావబోధస్య, క్రియలన్నీ కూడా పరిసమాప్తమవుతాయి. తస్య కార్యం న విద్యతే. అక్కడికి వెళ్ళిన తర్వాత కర్మ అనేది ఉండదు. ఎందుకంటే క్రియారహితం. అక్కడ ఎందుకు క్రియారహితము? క్రియ ఎప్పుడు జరుగుతుంది? స్థూల వస్తువు యందు అజ్ఞానంతో జరిగిన స్థూల వస్తువు యందు క్రియ జరుగుతుంది కానీ సూక్ష్మ వస్తువు యందు క్రియ జరగదు. క్రియ జరుగుతుంది అంటే అపరిపూర్ణమందు క్రియ జరుగుతుంది కానీ పరిపూర్ణమందు క్రియ జరగదు. ఒకటేమో ఇది సూక్ష్మ వస్తువు, తర్వాత పరిపూర్ణం, అందువల్ల క్రియ జరిగే అవకాశము లేదు. అందుకొరకే అశేష కర్మ చోదనానాం అచోద్య స్వభావ్యాత్ కుంఠీభవంతి. కర్మలన్నీ కూడా చోద్యం అంటే వేద ప్రతిపాద్యమైనవి, ధర్మ శాస్త్రం ద్వారా ప్రతిపాద్యమైనవి. అక్కడికి పోయిన తర్వాత ఏమవుతుంది? కుంఠీభవంతి అన్నారు. కుంఠీభవంతి అంటే అర్థమేమి? పని చేయలేకపోతాయి. కుంఠ అంటే ఏంటిది? పని చేయలేకపోవడం. అక్కడ పోయిన తర్వాత ఏమేమి మాట్లాడాలనుకున్నాను అసలు నా నోరే రాలేదండి అంటామా లేదా? దాన్ని ఏమంటారు? కుంఠీభవనం. అక్కడ పోయిన తర్వాత రకరకాల చివాట్లు పెట్టాలనుకున్నాను, పోగానే నా నోరు అసలు పని చేయలేదండి అంటాం. అట్లా క్రియలన్నీ కూడా ఆత్మ దగ్గరికి పోయే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడికి వెళ్ళిన తర్వాత వాగాదింద్రియాలు పని చేయకుండా తిరిగి వస్తాయి. ఇంటికి వాగాదింద్రియ పని చేయనప్పుడు ఇంకా క్రియ ఎక్కడ జరుగుతుంది? అక్కడ. అందుకొరకు కుంఠీభవంతి. అందువల్ల జ్ఞానానికి క్రియలకు సూర్యునికి తమస్సుకు ఎట్లాగైతే బాధ్యబాధక భావమో అట్లాగే జ్ఞానానికి ఉన్న కర్మలకు బాధ్యబాధక భావాలు. కర్మ విధులన్నింటి కూడా అక్కడ పోయిన తర్వాత ఏం కూడా పని చేయకుండా ఉంటాయి. అందువల్ల తత్వజ్ఞానము అక్కడికి పోయిన తర్వాత తత్వవిధులైన వాళ్లకు కర్మ చేయక ఉండేదానికి కారణం ఏంటిది? ఇప్పుడు ఆత్మ అయినా ఆత్మజ్ఞాని అయినా, ఆత్మజ్ఞాని అయినా కర్మ చేస్తాడా చేయడా? ఆయన కర్మ చేయడు. కర్మ చేయవలసిన అవసరము లేదు. మనకు తిన్నట్టుగా నడిచినట్టుగా వగైరా ఉంటుంది అనుకో. కర్మ అంటే ఇంకా రకరకాల కర్మలు అనుకోండి. శాస్త్ర ప్రతిపాద్యమైన నిత్య కర్మ, నైమిత్య కర్మ, ఇవన్నీ కూడా కర్మలు కదా. ఆయన చేసేదానికి అవకాశం లేదు. ఎందుకు అంటావా? చెప్తూ ఉన్నాడు. అభిధీయతే బృహస్పతి సభయే యద్వత్ క్షత్రియో న ప్రవర్తతే బ్రాహ్మణత్వాద్యాహం మాని విప్రోవా క్షత్రకర్మణి. కర్మాధికారం ఎవరికి? కర్మాధికారం ఎవరికి ఉంది? కర్తృత్వాభిమానం కలిగిన వాళ్ళకు ఉంది. నేను కర్తను, నేను భోక్తను అనుకునేవాడికి కర్మాధికారం ఉంది. ఏ కర్మ చేశానికి కర్తను, ఏ కర్మఫలాన్ని నేను అనుభవిస్తాను, అందువరకు కర్మఫలం అనుభవించడానికి కదా కర్త చేస్తాడు. రెండవది, ఎవరు చేసే కర్మ వాళ్ళు చేయాలి గాని ఒకరు చేయవలసిన కర్మ ఇంకొకరు చేసేదానికి అవకాశము లేదు. ఇక్కడ ఏం? బృహస్పతి సవే యదవత్ క్షత్రియో నా ప్రవర్తతే బ్రాహ్మణో బృహస్పతి సవేన యజేత అని వేదవాక్యం. బ్రాహ్మణుడైన వాడు బృహస్పతి సవనం చేసి యజ్ఞం చేయాలి అన్నప్పుడు విశేషమైన బ్రాహ్మణత్వ విశిష్టమైన వ్యక్తిని తీసుకున్నప్పుడు క్షత్రియాదులు ప్రవర్తిస్తారా? చేయగలుగుతారా? చేసేదానికి అధికారం ఉందా? లేదు, చేయకూడదు కూడా. ఎందుకంటే విశిష్ట వ్యక్తికి చెప్పబడింది. అట్లాగే రాజా స్వరాజ్య కామో రాజసూయన యజేత. స్వరాజ్యాన్ని పెంచుకోవాలి అంటే రాజసూయ యాగం చేయాలి క్షత్రుడైన వాడు అని క్షత్రుని విధించింది. అది బ్రాహ్మణుడు చేయగలుగుతాడా?
రాజసయాగం క్షత్రియులే చేయాలి, ఆ తర్వాత బృహస్పతి సవనం బ్రాహ్మణులే చేయాలని విధి ఉన్నప్పుడు విధిని అతిక్రమించి చేసినందువల్ల నీకు పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మరి ఇంకా బ్రహ్మజ్ఞానికి ఏ కర్మ లేదు, తస్య కార్యం న విద్యతే అంటుంది శాస్త్రం. ఆరూఢ స్థితస్థే శమకారణం వచ్చరే, నేను చెప్పుకున్నాం కదా. ఆరూఢ స్థితిలో ఉన్న వారికి క్షమంగా ఉండడం తప్ప కర్మ చేసేదానికి అవకాశము లేదు అన్నాడు. ఏం కర్మ చేయాలా? నిత్య కర్మ చేయాలా, నైమిత్య కర్మ చేయాలా? కర్మ దేని వల్ల జరుగుతుంది? అజ్ఞానం వల్ల కదా. అజ్ఞానం జ్ఞానంతో పోనే పాయ, ఇంక చేసేది ఎట్లా? అందుకొరకే అక్కడ కర్మ పని చెయ్యదు అని చెప్పేదానికి కారణము. అందులో యథాయం దృష్టాంత ఏవం దాష్టాంతకోపి. ఇప్పుడు దృష్టాంతాన్ని చెప్పారు. ఏం దృష్టాంతం చెప్పారు? క్షత్రుడు చేసేది బ్రాహ్మణుడు చేసే అవకాశం ఎట్లాగైతే లేదో, బ్రాహ్మణుడు చేయవలసింది క్షత్రునికి ఎట్లాగైతే అవసరం లేదో, ఇది దృష్టాంతం. ఇంకా దాష్టాంతికం కదా, అక్కడ పోయిన తర్వాత క్రియలు ఎందుకు పనిచేయవు అని అడిగాడు కదా, దాన్ని చెప్తున్నాడు. విదోహో వీత సందేహో నేతి నేత్యవశేషిత దేహాద్యనాత్మదృక్ తద్వత్ తత్క్రియాం వీక్షతేపినా చెప్పే. విదేహ వీత సందేహ. విదేహ అంటే వాడికి శరీరమే లేదు. ఎవరికి? ఆత్మ కావచ్చు, ఆత్మజ్ఞానికి కావచ్చు, శరీరమే లేదు. శరీరం ఉంటే కదా క్రియ జరిగేది. తర్వాత వీత సందేహ నేతి నేతిత్యవశేషిత. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాని సమస్త సందేహాలను పోగొట్టుకుని ఇదే అని దా సంపూర్ణమైన స్థితిలో నిలిచి ఉన్నారు. కర్మ ఎప్పుడు జరుగుతుంది? ఒకటేమో శరీరం ఉండాలా, రెండవ దాని మీద కర్తృత్వ భోక్తృత్వ అభిమానం ఉండాలా, మూడవది సందేహం ఉండాలి. సందేహ నివృత్తి కొరకు గాని జరుగుతూ ఉంటుంది. అందువల్ల జ్ఞాని అయిన వానికి లేదా జ్ఞానస్వరూపమైన తత్వానికి ఇవి మూడు ఉన్నాయా? మొట్టమొదటి శరీరం ఎప్పుడైతే లేదో సందేహము కూడా లేదు. అందుకొరకు దేహాది అనాత్మదృక్, తనకంటే భిన్నమైన శరీరాదులన్నీ కూడా అనాత్మ అని చూస్తూ ఉన్నాడు. ఎవరు చూస్తున్నారు? జ్ఞాని అయిన వాడు. శరీరము శరీరానికి సంబంధించిన శరీరానికి సంబంధించిన సమస్త బ్రహ్మాండాలు అనిత్యం అని తెలుసుకున్నాడు. ఆ మాత్రం చెప్పలేకపోతే ఎట్లా? శరీరానికి సంబంధించిన సమస్త బ్రహ్మాండాలు అక్కడి వరకు కూడా కర్తృత్వ భోక్తృత్వం ఉంది కదా. బ్రహ్మాండం అక్కడ పోయే వరకు నేను కర్తను, దాన్ని పొందాలా, భోగాన్ని అనుభవించాలనే భావం ఉంటుంది కదా. అందువల్ల శరీరంతో సంబంధించిన వస్తువాహనాది బ్రహ్మాండాలు మొదలంతా కూడా అనాత్మదృక్. ఇవంతా కూడా అనాత్మ, ఆత్మ కాదు అనేది నిర్ణయం చేసుకున్నాడు. నేతి దేనివల్ల? నేతి నేతి ఇది అవశేషిత. అటువంటప్పుడు తద్వత్ క్రియాం వీక్షతేపిన. అందువల్లనే అక్కడ ఆత్మబుద్ధి లేని కారణం చేత కర్మను కూడా చూడడు. అనిత్యమైన కారణం చేత కర్మ కూడా చేయడు అనే విషయాన్ని చెప్తున్నాను. ఎందుకంటే తనకంటే భిన్నమైందంతా కూడా అనాత్మం తెలుసుకున్న తర్వాత తనకేది పొందినట్టయితే సుఖము అనుకున్నాడో, సుఖస్వరూపం అనుకున్నాడో, తనకంటే భిన్నమైనదంతా కూడా దేహానికి సంబంధించిన వస్తువాహనాలతో కూడా సమస్త బ్రహ్మాండాలు అనిత్యము అసత్యము అని అనుకున్నప్పుడు ఎట్లా అనుకున్నాడు? అది నేతి నేతి వాక్యాల ద్వారా అన్ని నిషేధించగా మిగిలిన దాని యందు కూర్చుండి అనుకున్నాడు. మనమాదిగా అహం బ్రహ్మాస్మి అనుకోవాలి, ఏం లేకపోయినా కానీ కదా. అహం బ్రహ్మ అనుకుంటే బ్రహ్మ అయిపోతే అనుకోలే ఆయన. నేతి నేతి వాక్య చేత ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని తొలగించి చిట్టు చివరికి ఆ స్వరూపంలో ఉండి గాని చూస్తూ ఉన్నాడు, చేస్తున్నాడు. అందుకనకే అక్కడ ఆయనకు కర్మ లేదు అనే విషయాన్ని చెప్పారు. తస్యార్థస్య ఆవిష్కరణార్థం ఉదాహరణం. దాన్ని ఇంకే విశేషంగా చెప్పేదాని కొరకు, విశేషంగా అవగాహన చేసుకునే దాని కొరకు ఇంకొక ఉదాహరణాన్ని చెప్తున్నాడు. మృత్నేభకే యథేభత్వం శిశురధ్యస్య వల్గతి. దాన్ని ఇప్పుడు చెప్పిన అర్థాన్ని పటుత్వం చేసేదాని కొరకు, మనసులో బుద్ధిస్థమయ్యేదాని కొరకు ఉపమానం చెప్తున్నాడు. యథ ఏ రకంగానైతే మృత్నేభకే యథ ఇభత్వం. మృత్సం అంటే మట్టితో చేయబడిన ఏనుగు యందు. ఇది ఏనుగు అనే భావం ఎవరికి కలుగుతుంది? చిన్నపిల్లలకు కలుగుతుంది, పెద్దపిల్లలకు కలగదా? అది అక్కడ ఏనుగు పెట్టాను తీసుకురారంటారా లేదా? అదే ఏనుగు పగిలిపోయిందిరా నీది అంటారా లేదా? చిన్నపిల్లలకైనప్పటికీ వ్యవహారం ఎప్పుడు జరుగుతుంది? అజ్ఞానంతో జరుగుతుంది. వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. కానీ ఇక్కడ వాస్తవికం చెప్పింది పెద్దవాళ్ళ కొరకు కాదు, చిన్నపిల్లవాళ్ళ కొరకే. ఎందుకంటే మట్టితో చేయబడిన ఏనుగు యందు ఎట్లా అయితే శిశురధ్యస్య వల్గతి, శిశువైన వాడు అంటే ఆ విషయాన్ని తెలియని వాడు,
ఆ మట్టి బొమ్మ యందు ఏనుగు అని వల్గతి అంటే చెప్తూ ఉంటాడు, ఇది ఏనుగు అని చెప్తూ ఉంటాడు కదా. కాని అధ్యస్య ఆత్మని దేహాదీన్ మూఢ తద్వత్ విచేష్టత. ఆత్మయందు అధ్యస్థమైన వాటిని కూడా మూఢుడైన వాడు ఇది సత్యము నిత్యం అని చెప్తూ ఉంటాడు. అంటే మనమంతా మూఢులమని ఇప్పుడు కదా. పిల్లవాడు ఏం చేశాడు, మట్టి బొమ్మ యందు ఇది ఏనుగని వ్యవహారం చేస్తున్నాడు కదా. ఎవరైనా కొడితే అమ్మ నా ఏనుగు తలకాయ పగలగొట్టాడే అని చెప్తాడు, కానీ మట్టి బొమ్మ పగిలిపోయింది అంటాడు వాడు అనిపో. సోనారు చెప్తుండేవాడు ఏమంటే పంచదార చిలుకలతో పిల్లవాడు ఆడుకుంటున్నాడు, టీ చేయవలసి వచ్చేసింది. ఇంట్లో పంచదార నిండుకుంది. నిండుకుంటే అబ్బాయి నీ చిలకనివ్వరా, నీకు టీ పెట్టాలి కదా అంటే అమ్మమ్మ చిలకనిస్తే చచ్చిపోతుంది, తోకిస్తానే అన్నాడు వాడు. తలకాయ ఇస్తే చచ్చిపోతుంది, తోక ఇయ్యరా అంటుంది. తల్లి దృష్టిలో తోక వేసినా టీ తీయగా అవుతుంది, తలకాయ వేసినా తీయగా అవుతుంది. కానీ పిల్లవాళ్ళ దృష్టి ఏంటిది, తలకాయ ఇస్తే అది చచ్చిపోతుంది, తోకిస్తే కనీసం బతికైనా ఉంటుంది కదా అని వాడి భావన. అట్లాగే మట్టి ముద్దతో చేయబడిన ఏనుగు యందు ఇది ఏనుగని ఎట్లా ఇది వ్యవహారం చేస్తుంటాడో అది వాస్తవికంగా ఏనుగ ఆకారం కలిగింది కానీ ఏనుగు కాదు. వాస్తవికంగా ఏంటిది, అది మట్టే ఏనుగు రూపంలో కనిపిస్తుంది. మట్టి కంటే భిన్నంగా లేదు అక్కడ ఏనుగు. మట్టి కంటే భిన్నంగా ఉందా ఏనుగు? మట్టే ఏనుగు రూపంలో కనిపించినప్పుడు అది ఇది ఏనుగు అని చిన్నపిల్లవాడు ఎట్లా ఇది వ్యవహారం చేస్తున్నాడో అట్లాగే ఆత్మని అధ్యస్య దేహాదులంతా దేహం అంటే అర్థమేమి, దేహానికి సంబంధించిన వస్తువు అనాదులంతా కూడా ఆత్మయందు అధ్యస్థం చేసి, అక్కడ మట్టి యందు ఎట్లా అయితే ఏనుగని అధ్యస్థం చేసి చెప్తున్నాడో ఇక్కడ ఆత్మయందు ఉన్నది. ఆత్మ అయితే శరీర అనాత్మ వస్తువులన్నిటిని కూడా అధ్యాసం చేసేసి మూఢ తద్వత్ విచేష్టతే. మూఢులైన వాళ్ళు అంటే యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేని వాళ్ళు ఆ పిల్లవాని వలనే వ్యవహారం చేస్తున్నాడు. మనమంతెవరం చెంపదెబ్బ కొట్టగానే కొట్టాడు సురేష్ రాజు, మనంతా మూఢులం. అంటే ఆ విషయాన్ని తెలుసుకునే వాళ్ళు ఎవరైనా కూడా, మనమే కాదు ఇంద్రాది దేవతలు కూడా. ఎందుకంటే ఆత్మనుగా చూడకుండా అనాత్మ వస్తువులు అధ్యారోపణ చేసి చూస్తున్నారంటే మూఢ అంటే అర్థమేమి, అత్యంతేన మోహయుక్త మూఢ, మోహాన్ని కలిగిన వాడు. మోహం ఏంటిది, ఉన్నది ఒకటైతే ఇంకో రకంగా చూడడం మోహం. ఉన్నది ఆత్మతత్వం అయితే దేని ప్రకారంగా చూస్తున్నారు, అదే శరీరాదులుగా చూస్తూ ఉన్నాడు, భోగ్య వస్తువులుగా చూస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా నేను అనుభవించదగిందని చూస్తూ ఉన్నాడు. వాస్తవికంగా అక్కడ ఉన్నది మట్టి అయితే వ్యవహారం ఏనుగా ఎట్లా కనిపిస్తుందో, ఉన్నది బంగారం అయితే నగలుగా ఎట్లాగైతే వ్యవహారం కనిపిస్తుందో అట్లాగే ఉన్నది ఆత్మ అయితే అనాత్మ సంబంధమైన వ్యవహారము జరుగుతోంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. అందుకరికే ఇప్పుడు అక్కడ కర్మ ఎలా జరుగుతుంది, మూఢుడైన వారికి ఈ విధంగా జరుగుతుంది, కానీ జ్ఞాని అయిన వారికి అనాత్మ వ్యవహారం అనే అజ్ఞానం లేని కారణం చేత ఆత్మగానే చూస్తాడు సమస్తం, గాని ప్రపంచంగా చూడడు. ప్రపంచంగా ఎప్పుడైతే చూడబడదో క్రియ ఎలా జరుగుతుంది, ఆదాన ప్రదానకు సంబంధించిన ఏంటిది కర్తృత్వ భోక్తృత్వ అది ఉన్నప్పుడు నేను కర్తను కాబట్టి ఆదానం చేయాలంటే తీసుకోవాలా, సంపాదించాలా, తర్వాత నేను భోక్తను నేను ఇచ్చేవాణ్ణి అనిగా చేసుకున్నప్పుడు గదా కర్తృత్వ భోక్తృత్వాలు కలిగిన ఒక వస్తువు ఉంటే గాని క్రియ జరుగుతుంది. కానీ సంపూర్ణమైన అజ్ఞానం నశించిపోయి ఎప్పుడైతే తాను ఆత్మస్వరూపంగా ఉన్నాడో అలాంటి వాడు క్రియ చేసే అవకాశము లేదు. ఎట్లా ఇది పిల్లవాడు ఆత్మవస్తువు ఇది ఉన్నది ఒకటైతే ఇంకో రకంగా చెప్తా ఉంటాడు, ఉన్నది ఆత్మవస్తువు అయితే ప్రపంచంగా భావిస్తాడు, కానీ జ్ఞానికి మాత్రం ప్రపంచంగా అక్కడ కనిపించదు అనే విషయాన్ని ఇక్కడ నిరూపణ చేశాడు. నచ వయం జ్ఞానకర్మణో సర్వత్రైవ సముచ్చయం ప్రత్యాచక్షామహే. ఒకవేళ జ్ఞానాన్ని కర్మలను అంతరు కూడా సముచ్చయం లేదు అని నిషేధించడం లేదు. ఎక్కడ అవసరమో అక్కడ సముచ్చయంగా ఉంటుంది, ఎక్కడ అవసరం లేదో ఒక్కొక్క దగ్గర కర్మను సహకారంగా తీసుకొని పనిచేస్తూ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర స్వయంగానే పనిచేస్తుందో. అట్లాగే ఒక్కొక్క దగ్గర జ్ఞానాన్ని సహకారంగా తీసుకుని కర్మ జరుగుతూ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర స్వయమే కర్మ జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని ఇప్పుడు చెప్తూ ఏం చెప్తున్నాడు, నచ జ్ఞానకర్మను సర్వత్రైవ అన్ని చోట్ల మేము నిషేధించడం లేదు, సముచ్చయం కాదు అనేది. ఎందుకు నిషేధం లేదంటే ఎత్ర ప్రయోజక భావో జ్ఞానకర్మనో, ఎక్కడ ప్రయోజ్యము ప్రయోజకము
ప్రయోజ్యము వేరు, ప్రయోజకము వేరు. ప్రయోజ్యమో వస్తువు, ప్రయోజకమో సాధన. అందువల్ల ఎక్కడ ప్రయోజక భావం ఉంటుందో అంటే నిమిత్త నైమిత్తికాలుగా కనపరుస్తా ఉంటాయో అక్కడ జ్ఞానకర్మణో తత్ర నా అస్మత్ పిత్రాపి శక్యతే నివారయితం. ఎక్కడ అవసరమో జ్ఞానకర్మ సముచ్చయమో అక్కడ అవసరం లేదని మా తండ్రి కూడా నివారించలేడు. తండ్రి ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు కూడా నివారించలేదంటే అర్థమేమి? ఎక్కడైతే అత్యవసరమో అక్కడ ఉంటుంది గాని సర్వత్ర ప్రయోజక భావం ఉంటుందని నియమం మాత్రము లేదు. అవసరం ఉన్న దగ్గర మాత్రము మేము కర్మ సముచ్చయం చేసుకుంటాం. ఎట్లాగా అంటే చెప్తూ ఉన్నాడు. స్థానం చోరధియాదాయ భీతో యద్వత్ ప్రళాయతే బుద్ధ్యాదిభిస్తదాత్మానం భ్రాంతోధ్యారోప్య చేష్టతః. ఒక లైన్ పోయిందా? తత్ర విభాగ ప్రదర్శనాయ ఉదాహరణ ప్రదర్శతే. ఆ యొక్క విభాగాన్ని చూపించేదాని కొరకు. ఏ విభాగము? ఎక్కడ కర్మకు జ్ఞానం అవసరమో జ్ఞానానికి కర్మ అవసరం అనేదాన్ని, ఎక్కడ జ్ఞానానికి కర్మ సముచ్చయం అవుతుంది, ఎక్కడ కర్మకు జ్ఞానము సముచ్చయం అవుతుందో దాన్ని విభాగ ప్రదర్శనాయ వేరు చేసి చూపించేదాని కొరకు ఉదాహరణం ప్రదర్శతే. ఉదాహరణం చూపిస్తున్నారు. ఏంటిదా ఉదాహరణము? స్థానం చోరదియాదాయ. మందాంధకారంలో బయటకు వచ్చాడు. రోజు పగలంతా చూసిందే. ఆడో మోడు కనిపించింది. ఏమనుకుంటాడు? అమ్మో దొంగోడు వచ్చాడు అంట. దొంగోడు వచ్చి ఏం చేశాడు? గబుక్కన అట్నుంచి వచ్చాడు అయితే పరిగెత్తిపోయాడు. ఇట్నుంచి పోయినామంటే లోపలికి పోయి తలిపేసుకున్నారు. అక్కడ దాన్ని చూసి ఏం జ్ఞానం కలిగింది? చోర జ్ఞానం కలిగింది. ఇప్పుడు పలాయనం అనే కర్మకి చోర జ్ఞానం సముచ్చయమైందా లేదా? చోర జ్ఞానం కలగకపోతే పలాయనం చిత్తగించడు కదా, పరిగెత్తాడుగా. అర్థం కాలా? అర్థం లేదా? బయటికి రా, నువ్వు ఇక్కడ లేవు, అందుకొరకు అర్థం కాలే. ఇంట్లోంచి బయటికి రాగానే మందాంధకారంలో ఉదయం అనుకోవచ్చు, సాయంత్రం అనుకోవచ్చు, అక్కడ ఒక మోరు అంటే విరిగిపోయిన చెట్టు మోడంటే, లేదంటే ఒక పెద్ద నిలువుగెత్తుగా ఉన్న రాయి. దాన్ని చూసి ఏమనుకున్నాడు అంటే పగలు చూసింది అయినా ఆ మందాంధకారం దృష్టితో దొంగ అనుకున్నాడు. వీడు దొంగవాడు కూర్చున్నాడనే ఉద్దేశం చేత ఏం చేశాడు? భయపడ్డాడు. అక్కడ మారింది. ఉన్నది ఒకటైతే భావన ఒకటి జరిగింది. తర్వాత చిత్తములో ఏమైంది? దొంగ అనే భావన వచ్చినందువల్ల భయం కూడా కలిగింది. ఇక్కడ నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేత పలాయనం కూడా చేశాడు, పరిగెత్తాడు. అయితే పలాయనం అనే కర్మకు అక్కడ సముచ్చయం ఏంటిది? చోర జ్ఞానం. చోర జ్ఞానం గాని ఆ వస్తువు కాదు. బాగా అర్థం చేసుకోండి. అక్కడ నిలబడిన వస్తువు కాదు. నిలబడిన వస్తువు పైన చోరత్వ జ్ఞానం ఆరోపింపబడింది. అప్పుడు ఏం చేశాడు? పరిగెత్తుకొని పోయాడు. భీతో యదవద్ పలాయతే. భయపడిన వాడు ఎట్లాగైతే పరిగెత్తుకొని పోతూ ఉంటాడో అలాగే బుద్ధ్యాదిభి తదాత్మానం భ్రాంతో అధ్యారోప్య చేష్టతే. అట్లాగే బుద్ధ్యాదిభి, బుద్ధ్యాదుల బుద్ధి చిత్తము అహంకారం వదల వాటి చేత భ్రాంతుడయ్యి తన ఆత్మను వాటి యందు ఆరోపణ చేసుకుంటుంటాడు. చోర జ్ఞానం పలాయన కర్మ దాని యందు ఎట్లా ఇది ఆరోపణ అయిందో తనను శరీరాదుల యందు ఆరోపణ చేసుకున్నాడు భ్రాంతి చేత. శరీరమే నేననుకున్నాడు. ఉందా కదా? ఆ మోడుని ఎట్లాగైతే దొంగ అనుకున్నాడో, దొంగ అనుకుని దాని నిమిత్తంగా కర్మ జరిగింది. అట్లాగే బుద్ధి చిత్తము అహంకారం శరీరాన్ని అంతా కూడా ఆత్మానం భ్రాంత, ఆత్మ అనుకోని ఏం చేశాడు? అధ్యారోప్య చేష్టతే. అధ్యారోపణ చేసి క్రియ చేస్తూ ఉంటాడు. ఇక్కడ అర్థమైందా? కింది లైను బుద్ధ్యాదులయందు ఆత్మజ్ఞానం కలిగాడు. అక్కడ మోడు యందు చోరజ్ఞానం ఎట్లయితే ఆరోపింపబడిందో ఇక్కడ బుద్ధ్యాదులయందు ఆత్మజ్ఞానం ఆరోపింపబడింది. నేను వెళుతున్నాను, నేను తింటున్నాను అనేది వెళుతున్నది ఏంటిది? వెళ్ళేదేంటిది? శరీరం. కానీ నేనెవడు? ఆత్మ. శరీరం, జడమైన శరీరం అందు నేను ఆరోపణ చేసుకున్నా లేదా? ఆరోపణ చేసుకున్నాడు కాబట్టి ఈ బ్రహ్మాండాలంతా కూడా నాకు కావాలని పని చేస్తున్నాడు కదా. చేష్టత అంటే క్రియ చేస్తా ఉంటాం. బుద్ధ్యాదులందు, జడమైన బుద్ధ్యాదుల యందు అక్కడ జడమైన దాని యందు చోరత్వ జ్ఞానం కలిగిన కారణం చేత భయపడి ఎట్లాగైతే పలాయనం అనే క్రియ జరిగిందో అట్లాగే బుద్ధి శరీరాదుల యందు కూడా ఆత్మ అనే దాన్ని ఆరోపణ చేసుకొని దాని యొక్క క్రియాకలాపాలంతా కూడా చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని. అప్పుడు ఏమైంది? ఇప్పుడు
ఆ కర్మకు జ్ఞానం ఏమైంది? సముచ్చయమైందా లేదా? ఇప్పుడు కర్మకు జ్ఞానం సముచ్చయమైంది. తర్వాత ఏం జ్ఞానానికి, ఇప్పుడు జ్ఞానానికి కర్మకు ప్రయోజక భావం చూపించాడు, కర్మకు జ్ఞానానికి కాదు. జ్ఞానానికి కర్మకు జ్ఞానానికి ప్రయోజక భావం చూపించారు. అట్లాగే ఎక్కడెక్కడ జ్ఞాన కర్మనోహం, జ్ఞానానికి కర్మకు ప్రయోజన భావము కలుగుతూ ఉంటుందో అక్కడక్కడ ఇలాగానే మనం అన్వయం చేసుకోవాలి అన్నారు. అయితే సర్వత్రా కాదు, ఎక్కడెక్కడ జరుగుతుందో అంటే అంతటా అని చెప్పలేదు కదా. ఎక్కడ అవసరమో అక్కడ, సర్వత్రా అనే న్యాయం అక్కడ సంభవించదు. ఎక్కడెక్కడ అవసరం ఉండి వ్యవహారం జరుగుతుందో అక్కడ మాత్రమే జ్ఞానకర్మ సముచ్చయం. కానీ అంతటా నువ్వు ఎక్కడ కావాలనుకుంటే అదే అది నియమం అనుకొని నువ్వు భ్రమ చెందకూడదు. అవసరం ఉన్న దగ్గర మాత్రం అనే భావన అక్కడ గుర్తు చేశాడు. తర్వాత ఎత్రతో నా సమకాలం నాభిక్రమేణ ఉపపద్యతే సముచ్చేస విషయుచ్యతే. ఎక్కడ సమకాలంలో ఉండదు, జ్ఞానం ఉన్న సమకాలంలో కర్మ ఉండదు, కర్మ ఉన్న సమకాలంలో జ్ఞానం ఉండదు. తర్వాత నాభిక్రమేణ ఒకటి తర్వాత ఒకటి కూడా రాదు. ఇప్పుడు ఏమైంది? జ్ఞానం తర్వాత కర్మ వచ్చిందా లేదా? చోర జ్ఞానం తర్వాత కర్మ వచ్చింది, అట్లా కూడా ఉండదు. ఒక్కొక్క దగ్గర రెండు ఒకే కాలంలో ఉండవు, ఒకటి తర్వాత ఒక్కడ కూడా ఉండదు. ఎక్కడ అది ఆ స్థలం అంటావేమో, ఆ స్థలాన్ని కూడా నేను చూపిస్తున్నాను ఉదాహరణ అనే విషయాన్ని చెప్తున్నాడు. ఎత్రతో నా సమకాలం నాభిక్రమేణ ఉపపద్యతే, సమకాలంలో రెండు ఉండవు. ఎట్లాగా? రవి శార్వరయు అని చెప్పాడు కదా. అంధకారము సూర్యుడు ఎట్లాగైతే ఉండరో అట్లాగే సమకాలంలో రెండు ఉండవు. ఒకటి తర్వాత ఒకటి ఎక్కడ ఉండదో ఆ విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను. సముచ్చయ స విషయ ఉచ్యతే. స్థానోహో నానా సా తత్వ విజ్ఞానం యథానాంగం పలాయనే ఆత్మనస్తత్వ విజ్ఞానం తద్వన్నాంగం క్రియావిధౌ. సరే, ఇప్పుడు ఆ మోడును మోడుగా చూశాడు. మోడంటే నీకు అర్థం కాదు. స్తంభాన్ని స్తంభంగా చూశాడు కదా. స్తంభాన్ని స్తంభంగా చూసినప్పుడు పలాయనం జరిగిందా? అక్కడ జరగలేదు, కాబట్టి అక్కడ క్రియ లేదు. అయితే ఇప్పుడు జ్ఞాన క్రియ కర్మకు సముచ్చయం ఉందా? కేవలం జ్ఞానం మాత్రమే ఉంది కానీ క్రియ లేదు. అక్కడేమో సముచ్చయం ఉంది, జ్ఞానం తర్వాత క్రియ జరిగింది. ఇక్కడ స్థానువును స్థానుగా చూసినప్పుడు, స్తంభాన్ని స్తంభాన్నిగా చూసినప్పుడు, యథార్థ స్వరూపాన్నిగా చూసినప్పుడు క్రియ లేదు. అందుకొరకు అక్కడ జ్ఞానం స్వతంత్రంగానే ఉంటుంది కానీ కర్మతో కూడుకుంటుంది అనేది మాత్రం అక్కడ ఒప్పుకోబడదు. అర్థమైంది కదా ఇప్పుడు? అది బ్రహ్మజ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ క్రియ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. మొదలు జ్ఞానం, తర్వాత క్రియ. కేవలము వాస్తవిక జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ క్రియ ఉండదు. కాబట్టి ఎప్పుడైతే మరి ఆత్మజ్ఞాని స్వరూప జ్ఞానంలో ఉన్నప్పుడు ఇంకా క్రియ ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఉపమానం చూడండి. స్థానం యొక్క జ్ఞానం కలిగినప్పుడు ఎట్లా క్రియ లేదో, ఆత్మజ్ఞానం తనకంటే భిన్నంగా వేరే ఒక వస్తువు లేదనుకున్నప్పుడు అక్కడ క్రియ కూడా లేదు. అందువల్ల ఎత్ర సమకాలం, ఇక్కడ స్థానోహ తత్వ విజ్ఞానం, స్థానో యందు యథార్థ స్వరూపంగా స్థానోనుగానే చూసినప్పుడు యథా నా అంగం పలాయనే, పరిగెత్తే విషయంలో అది అంగం కాదు. అక్కడేమో పరిగెత్తే విషయంలో అంగంగా తయారైంది. పరిగెత్తేదేమో ముఖ్యమైంది, అంగమేమో జ్ఞానమైంది. కానీ ఇక్కడ మాత్రము పలాయన కర్మలో అంగము కాదు. ఒకవేళ దాన్ని చూసుకుంటూ కూడా అదేదో తొందర పని ఉంది పరిగెత్తాడనుకో, దాని స్తంభం చూసుకుంటూనే తొందర పని ఉంది పరిగెత్తాడనుకో, అప్పుడు ఆ పరిగెత్తే దానిలో ఈ స్తంభము అనే జ్ఞానము అంగం అవుతుందా? ఎందుకంటే స్తంభం స్తంభంగానే చూస్తున్నాడు. సంబంధమైన పలాయనం అక్కడ జరగడంలే, తనగ్గా కనబోతున్నాడు. కాబట్టి స్తంభాన్ని స్తంభంగా చూసినప్పుడు అక్కడ క్రియకు అంగంగా లేదు, స్వతంత్రంగానే జ్ఞానం ఉండిపోయింది అనేదాన్ని ఆత్మనస్తత్వ విజ్ఞానం తద్వత్ నా అంగం క్రియావిధౌ. అట్లాగే ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని చూసినప్పుడు కర్మ అనుష్ఠానమందు క్రియ కాదు. అలాంటి వాడికి కర్మతో పని లేదు. ఆత్మను ఆత్మగా చూసినప్పుడు, ఆత్మస్థానమందు నిలిచినప్పుడు కర్మ అనేది ఆయనకు అంగంగా ఉండదు, జ్ఞానం జ్ఞానంగానే ఉంటుంది, కర్మతో అవసరము లేదు అనే విషయాన్ని ఒక విధంగా దాన్ని అన్వయించేశాడు. యస్మాత్ గుణస్యేతత్ స్వాభావ్యం. అందువల్ల ఏ కారణం చేతనైతే
ఇప్పుడు ఏమైంది? ఆత్మజ్ఞానము కర్మలకు అంగము కాలేదనే దాన్ని నిరూపణ చేశారు. అంటే జ్ఞానము కర్మకు అంగం కాలేదు. అట్లాగే ఆత్మజ్ఞానం కూడా ప్రాపంచిక కర్మలకు అంగము కాదు. అంటే జ్ఞాని కర్మ చెయ్యడు అనేదాన్ని నిరూపణ చేసి దాన్ని ఇంకో రూపంలో చెప్తూ ఉన్నాడు. ఈ అర్థాన్ని చూపిస్తూ యద్ధీయస్యానురోధేన స్వభావమనువర్తతే తత్తస్య గుణభూతం స్యాన్న ప్రధానాద్గుణో యతః. ఏ వస్తువు ఏ స్వభావం కలిగి ఉంటుందో, ఏ వస్తువు కలిగి ఉంటుందో ఆ స్వభావం ఆ వస్తువుకు అంగమై ఉంటుంది. స్వభావానికి ఉన్న ఆ వస్తువును వేరు చేసే అవకాశము ఉండదు. ఏ వస్తువు ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందో అది దానికి అంగమై ఉంటుంది. ఎలాగా అంటే తత్తస్య గుణభూతం స్యాన్ నా ప్రధానాత్ గుణోయతః. ఆ ప్రధానం అంటే అంగిని అనుసరించే ఉంటుంది కానీ దానికి విరోధి కాదు. అయిందా? ఇప్పుడు విషయం మీకు చెప్పాలి అంటే, ఒకని వల్ల ఒకటి జీవిస్తున్నాడు అనుకోండి. ఉపజీవక భావం అంటారు. ఉపజీవ్యం అంటే జీవించేవాడు, ఉపజీవకుడు అంటే జీవింప చేసేవాడు, అధికారి అనుకోండి. ఆ ఉపజీవిగా ఉన్నవాడు ఉపజీవకుని హాని కలిగిస్తాడా? ఎవడి వలనైతే ఈయన బ్రతుకుతున్నాడో ఆ బ్రతికేవాడు ఆ యజమానికి హాని కలుగజేస్తాడా? కలుగజేయడు. ఎందుకంటే అది సాధ్యమైనంత వరకు విరోధి భావం అక్కడ రాదు. అందువరకు ఏ వస్తువు ఏ రూపంలో ఉంటుందో ఆ వస్తువుకి ఇంకోటి హాని కలుగచేయదు. అందువల్ల ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు ఆ స్వరూపానికి ఇంకోటి హాని కలిగజేసే అవకాశము ఉండదు. అందుకొరకే యస్య అనురోధేన స్వభావం వర్తతే. దేని యొక్క అనురోధం చేత, దేని యొక్క కారణం చేత దాని యొక్క స్వభావ క్రియ నడుస్తూ ఉంటుందో తస్య గుణభూతం స్యాన్న ప్రధాన గుణోయతః. అది ఆయుధభావమే కలిగి ఉంటుంది గాని ప్రధానమైన దానికి ఏమాత్రం కూడా బాధ హాని కలిగించబోదు అని చెప్పి యస్మాద్ ఎట్లాగంటావా చెప్తున్నాడు. కర్మ ప్రకరణాకాంక్షి జ్ఞానం కర్మ గుణో భవేతు యద్ధి ప్రకరణే యస్య తదంగం ప్రచక్షతే. కర్మను ప్రతిపాదిస్తూ ఉన్నాము. కర్మ ప్రతిపాదనా స్థలము లోపల జ్ఞానం అంగంగా ఉంటుంది. ఎందుకంటే జ్ఞాత్వా కుర్వీత కర్మ కదా. అట్లాగే ఏది ముఖ్యంగా చెప్పబడుతుందో రెండవది అక్కడ గౌణంగా ఉంటుంది. కర్మ ముఖ్యంగా చెప్పబడినప్పుడు జ్ఞానం అంగంగా ఉంటుంది. జ్ఞానం ముఖ్యంగా చెప్పబడినప్పుడు కర్మ అంగంగా ఉంటుంది. ఇది ఒక పద్ధతి అయింది. కేవల జ్ఞానమే ఉండేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, స్థానం చూసినప్పుడు అక్కడ పలాయన క్రియ అనేది లేదు. అయితే ఇప్పుడు ఏది ముఖ్యంగా ప్రతిపాదన జరుగుతుందో రెండవది అక్కడ అంగంగా జరుగుతుందే కానీ రెండు ఎప్పుడు కలిసి ఉంటాయనేది లేదు. అందుకని కర్మ ప్రకరణాకాంక్షి, కర్మ ప్రకరణం వచ్చినప్పుడు దాన్ని చెప్పాలనుకునే ఆకాంక్ష కలిగిన వాడు జ్ఞానం కర్మగుణో భవేతు.